ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేసిన విద్యార్థులపై దాడికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహించాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన అమిత్ షాకు లేఖ రాశారు. విద్యార్థులపై పెల్లెట్ గన్లతో దాడి చేయడానికి ఎవరు అనుమతించారంటూ రాహుల్ ప్రశ్నించారు. నిరసనకారులను రక్షించటం, చర్చల ద్వారా వారి సమస్యలను పరిష్కరించటం ప్రభుత్వ బాధ్యత అని తన లేఖలో పేర్కొన్నారు. న్యాయమైన జవాబుదారీతనంతో కూడిన విద్యా వ్యవస్థ ఉండాలని యువత డిమాండ్ చేస్తోందని, వారి మాటలు వినాల్సింది పోయి విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. సాధారణ దుస్తుల్లో ఉండి విద్యార్థులపై దాడులు జరిగినట్లు కొన్ని వీడియోలు బయటకు వచ్చాయని, లాఠీలతో విద్యార్థులను కొట్టిన వ్యక్తులు పోలీస్ సిబ్బందా లేక వాలంటీర్లా అని నిలదీశారు. వారిని మోహరించడానికి ఎవరు అనుమతి ఇచ్చారని రాహుల్ ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై దేశ ప్రజలు సమాధానం కోరుకుంటున్నారని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు.